హాయ్ వీవర్స్, వెల్కమ్ టు నిర్మలా క్లాసెస్. ఈరోజు మనం క్లాస్లో 3 డిజిట్ మల్టిప్లికేషన్స్ అనేవి ఈజీగా ఎలా చేయాలనేది నేర్చుకుందాం. మనం ఈరోజు వేదిక్ మ్యాథ్స్లో 3 డిజిట్ మల్టిప్లికేషన్ ఈజీగా వితిన్ సెకండ్స్లో ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. మామూలుగా అయితే మన ప్రాసెస్ ఎలా ఉంటుంది, 234 × 567 అన్నది నా క్వశ్చన్ అండి. చూడండి, మనకి టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. మనం ప్రాసెస్ అనేది మల్టిప్లికేషన్స్ అనేవి ఇలా ఆర్డర్లో చేస్తూ ఉంటాం. ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్ ప్రాసెస్ అనేది ఇలా చేస్తూ ఉంటాము. ఇది ఇప్పుడు అదే సమ్ని ఈజీగా వితిన్ సెకండ్స్లో ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి 4 7s, ఓకేనా. 4 × 7 ఎంత అవుతుందండి? 28, అవునా. అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 3 4 6 7 అనేవి క్రాస్గా మల్టిప్లికేషన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మన నంబర్స్ అనేవి 3 4 6 7 ఇవి వచ్చేటప్పటికి ఇలా క్రాస్గా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3 7s ఎంత అవుతుంది? 3 7s 21 ప్లస్ 6 4s 24. 21 ప్లస్ 24 ఎంత అవుతుంది? 45. సో నేను ఇక్కడ క్రాస్గా 45 అనే నెంబర్ని వేసుకున్నాను. అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికి 3 నెంబర్స్ ఉన్నాయి కదా, అవి మల్టిప్లికేషన్స్ చేయాలి. ఎలా చూడండి, 2 3 4 5 6 7 అని ఇచ్చారు. ఫస్ట్ వచ్చేటప్పటికి 2 × 7 చేయాలి, 14. 5 × 4 20. 3 × 6 18. సో ఈ 3 నెంబర్స్ని ప్లస్ చేద్దాం. 14 ప్లస్ 20 ఎంత? 34. 34 ప్లస్ 10 44 ప్లస్ 8 52 అవుతుంది, ఓకేనా. ఇప్పుడు థర్డ్ నెంబర్ వచ్చేటప్పటికి మనకి 52. ఇప్పటికి 3 నెంబర్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ 2 3 5 6 అనేవి తీసుకొని ఈ క్రాస్గా మల్టిప్లికేషన్ చేయాలి. 2 6 12 ప్లస్ 3 5 15. ఈ నెంబర్స్ని ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 27, ఓకేనా. ఇప్పుడు ఈ కార్నర్లో ఉన్న నెంబర్స్ 2 × 5 10. ఇవి మనకు వచ్చిన నెంబర్స్. ఫస్ట్ చూడండి ఒకసారి, ఈజీగా చెప్తాను. ఫస్ట్ ఈ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసాము, ఇక్కడ వేసుకున్నాము. క్రాస్గా 3 7s 21, 6 4s 24 ప్లస్ చేస్తే 45 వస్తుంది. సెకండ్ నెంబర్ ఇది. థర్డ్ నెంబర్ వచ్చేటప్పటికి 2 7s 14, 5 4s 20 ప్లస్ 3 6 18. 3 నెంబర్స్ని ప్లస్ చేస్తే మనకి 52 థర్డ్ నెంబర్. ఫోర్త్ నెంబర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? 2 × 6 ప్లస్ 5 × 3 చేస్తే 27. నెక్స్ట్ లాస్ట్ డిజిట్స్ని 2 5s 10. ఇప్పుడు ఇక్కడ మనకి నెంబర్స్ అన్నీ అయిపోయినాయి. సో దీన్ని ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఏంటి మనకి? 8. 45 ప్లస్ 2 47. 4ని అలానే క్యారీ చేశాను. 5 ప్లస్ 2ని ప్లస్ చేసుకున్నాం, 7 అయింది. ఇప్పుడు 2 ప్లస్ 4 6. అంటే ఇక్కడ కార్నర్స్లో ఉన్న నెంబర్స్ని ప్లస్ చేసుకుంటూ వెళ్తామండి. 8ని దించేసుకున్నాము. 5 ప్లస్ 2 7 అయింది. 2 ప్లస్ 4 6 అయిపోయింది. ఇప్పుడు 7 ప్లస్ 5 రావాలి. 7 ప్లస్ 5 ఎంత అవుతుంది? 12 కదా. సో ఇక్కడ 1 క్యారీ, ఓకేనా. 2 ప్లస్ 1 3 అయింది. ఈ 3ని ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది? 13. సో మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఇది. సేమ్ అదే చూడండి, ఇక్కడ నార్మల్ మల్టిప్లికేషన్లో కూడా మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.